షష్టగ్రహ కూటమి ఈ పేరు వింటేనే ఈ మధ్య ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ షష్టగ్రహ కూటమి అంటే ఏంటి, అసలు ఆ షష్టగ్రహ కూటమి ఏ రాశిలో జరుగుతుంది, ఆ రాశి యొక్క భావం ఏంటి, ఆ రాశిలో ఉన్న గ్రహాలు ఏంటి, వాటి నేపథ్యం ఏంటి, వాటి భావాలు ఏంటి, అసలు యాక్చువల్గా అంటే జ్యోతిష్యం అనేది ఒక వ్యక్తి యొక్క సైకాలజీని పూర్తిగా వివరించే శాస్త్రం. అది ఒక గ్రహం ఏ విధంగా ఒక మనిషి మీద ప్రవర్తన చూపిస్తుంది లేదా ఆ మనిషి యొక్క ప్రవర్తన నిర్దేశిస్తుంది అని చెప్పే శాస్త్రం ఇది. ఒక అద్భుతమైన శాస్త్రం. ఈ శాస్త్రాన్ని ఆస్ట్రో సైకాలజీగా మలిచిన ఒక గొప్ప మనిషి ఎస్వి నాగనాథ్. ఇప్పుడు నేటి ఆధునిక యువతకు ఆకట్టుకునే రీతిలో ఆస్ట్రాలజీని అందించిన ఘనత మాత్రం ఎస్వి నాగనాథ్. సో వారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మనం షష్టగ్రహ కూటమి అసలైన విధి విధానాలు ఏంటి, దాని పరిహారాలు ఏంటి, ఏ రాశి వారు ఎలా చేసుకుంటే బాగుంటుందనే విషయం తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ కూడా నేను ఒక విషయం ఈ సందర్భంగా షేర్ చేసుకోవాలి. రామకృష్ణ గారు 2006-2005 టైంలో నాది ఒక ఆర్టికల్ ఒక ప్రముఖ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినప్పుడు ఆయన ఒక మీడియా జర్నలిస్ట్గా ఆర్టికల్ చదివి ఏదో కొత్తగా ఉన్న సబ్జెక్టు ఆస్ట్రాలజీ ద్వారా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఏంటిది, అసలు దీని లోపల ఉన్న లోతు ఏంటి, ఏదో ఫేకా ఇది అన్న ఆలోచనలతోని మీమాంసతోని ఆయన నన్ను కలిసారు. వచ్చి మా ఆఫీస్కి వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని కలిసారు. ఆ రోజు జర్నీ రామకృష్ణ గారు ఒక జర్నలిస్ట్గా వచ్చారు. అప్పుడు జర్నలిస్ట్గా వచ్చి దీనిలో ఎంతవరకు నిజాయితీ ఉంది, సమాజానికి ఏ రకంగా పనికొస్తుంది, అసలు నిజంగా ఇది ఇంకా సమాజానికి పనికొచ్చేటట్టయితే ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక వైఫల్యము, బాధ, దుఃఖము, సాధించలేకపోతున్నటువంటి ఒక వైరాగ్యం ధోరణి ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆస్ట్రో సైకాలజీలో ఉన్నటువంటి కొత్త కోణం ఏంటి, అసలు కొత్త కోణం, కొత్త పరిష్కారం ఏంటి అన్నటువంటి జిజ్ఞాసతో వచ్చి కలిసారు. వచ్చి కలవడమే కాకుండా సార్ నాతో మాట్లాడిన తర్వాత ఒక 3-4 గంటలు మాట్లాడిన తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే సార్ ఇది ప్రింట్ మీడియా వర్క్ కాదు, మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో కనపడాలి, మీ ఫేస్ వాల్యూతో పాటు మీ వర్డ్స్ కూడా జనాలకు చేయాలి అని ఒక నాంది పలికి నన్ను తీసుకొచ్చి ఎలక్ట్రానిక్ మీడియా ముందు ఇవాళ కెమెరా ముందు వచ్చానంటే మొట్టమొదటిగా కెమెరా ముందు నన్ను తీసుకొచ్చి నిల్చోబెట్టాడు ఒక ప్రథమ వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి శ్రీ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. సో ఇవాళ వారు హోస్ట్గా చేస్తున్నారంటే నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నా ముఖంలో కూడా మీకు కనిపిస్తున్నచ్చు. రామకృష్ణ గారు, థ్యాంక్ యూ. మీడియా ద్వారా నేను చాలా మందికి నా సర్వీస్ అందించాను, నా ప్రొఫెషన్ ద్వారా. దానికి నాంది పలికింది మాత్రం మీరే అన్నది అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. థ్యాంక్ యూ. ఆ కాంప్లిమెంట్ మీరు స్వీకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ విశాల హృదయానికి ధన్యవాదాలు సార్. సార్ ఇప్పుడు మనకి షష్టగ్రహ కూటమి ఒక్కొక్కరు వారి వారి కోణాలు విశ్లేషిస్తున్నారు. అసలు ఈ షష్టగ్రహ కూటమి ఏంటి, దాని నేపథ్యం ఏంటి, దీనివల్ల ఏ ఏ రాశులకు ఎలాంటి ప్రభావం ఉంటుంది, వాటి నుంచి వాళ్ళు ఎలా బయటపడతారు అనేదాన్ని మనం డిస్కస్ చేయాలి. షష్టగ్రహ కూటమి ఖగోళంలో సర్వసాధారణమైనటువంటి మార్పు సార్. షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి ఇది రెగ్యులర్గా రావు. షష్టగ్రహ కూటమి అనేది ఎవ్రీ 3 months-కో 4 months-కో రాదు. అష్టగ్రహ కూటమి కూడా తొందరగా రాదు, సంవత్సరంలో ఒక్కసారి కూడా రాదు. ఈ షష్టగ్రహ కూటమి అన్నది మనకి సంవత్సరంలో ఒకసారి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే షష్టగ్రహ కూటమి అనగానే మనకి ఈ 28వ తారీఖు మార్చి మాసం 28వ తారీఖు 2025లో పూర్వభాద్ర నక్షత్రంలో చంద్రుడు 4వ పాదంలో మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఓకే. ఈ ప్రవేశంతో పాటు అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి 5 గ్రహాల లిస్టు కూడా మనం ఒకసారి చూసుకోవాలి. రాహు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు, శనిగ్రహం ప్రవేశిస్తాడు, దాంతోపాటు శుక్రుడు, బుధుడు, రవి ఈ రాహుతో కలిసి చంద్రుడు కూడా అక్కడ జమ అవుతాడు. రవి మొత్తం 5 గ్రహాలు 5 గ్రహాలు ఈ చంద్రుడు కూడా అక్కడికి వెళ్ళి జాయిన్ అయితే షష్టగ్రహ కూటమి. ఇది సర్వసాధారణమైంది. అది మీనరాశి కాబట్టి జలరాశి. ప్రతి రాశికి ఒక తత్వం ఉంది కాబట్టి మనకి పంచభూతాల్లో 4 విభజన జరిగింది: భూమి, అగ్ని, వాయువు, జలం. మీనరాశి అనేది జలతత్వానికి సంబంధించింది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి అందులో జలం రాశిలో జరుగుతుంది. కాబట్టి చాలా మంది ఏం ఊహిస్తున్నారంటే సునామీలు వచ్చేస్తాయి, ప్రకృతి ప్రళయాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి. ఎందుకంటే రాహు కూడా అక్కడ శనితో కలిసి ఉన్నాడు కాబట్టి యుద్ధాలు జరుగుతాయి, ఇలాంటివి కూడా రకరకాల అంచనాలు వేస్తున్నారు. రామకృష్ణ గారు, మీరు మీడియా పర్సన్ కాబట్టి మీకు కొత్తగా చెప్పేది అవసరం లేదు. ఎన్నో చర్చలు, ఎన్నో డిబేట్లు మీరు చూశారు. జ్యోతిష శాస్త్రంలో ఒక వ్యక్తి అభిప్రాయం అంటే ఒక జ్యోతిష్యుడు, ఒక పండితుడు యొక్క అభిప్రాయాన్ని గోచార ఫల రీత్యా ఒకటి ఉంటుందండి, వ్యక్తిగత జాతక రీత్యా ఒకటి ఉంటుంది. సో గోచార ఫలం ఇది. ఈ షష్టగ్రహ కూటమి అనేది గోచార ఫలం. గోచార ఫలాన్ని ఎప్పుడు కూడా ఒక ప్రాబబిలిటీ లాగా చెప్పాలి. ఓకే. అంటే వెదర్ రిపోర్ట్ లాగా చెప్పాలి.
ఇవి అయిపోతుంది, మీకు ఇప్పుడు సునామీ వచ్చేస్తుంది, అక్కడ వదలు వచ్చేస్తాయి, కొడుకుపోతే మీరు అందరూ ఉంటారంటే అది రేపొద్దున అయ్యే వరకు అక్కడ ఉండేవాడు ఎవరికి టెన్షన్ ఉంటుంది. సో గోచార ఫలం అన్నది ఒక ప్రాబబిలిటీ, వెదర్ రిపోర్ట్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెదర్ రిపోర్ట్లో చెప్తాం ఇవాళ వర్షం వచ్చే ఛాన్స్ ఉంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ముందు జాగ్రత్తగా గొడుగు తీసుకెళ్తారు. అవునా, ఇక కొంచెం బట్టలు నాకు మలిసిపోద్దు పాడైపోతాం కూడా వైట్ డ్రెస్ తీసుకోండి. సో మీరు ఆస్ట్రాలజీలో ఏదైనా ఒక ప్రాబబిలిటీ చెప్పినప్పుడు దానికి ఒక ప్రివెంటివ్ మెథడ్ కూడా ఉంటుంది. అది మార్చుకోలేది, మెరుగుపరుచుకోలేది అయితే ఇక్కడ. సో గోచార ఫలంలో ఎప్పుడు కూడా మనము వ్యక్తిగత జాతకంలో చెప్పినట్టు పలానా రోజు పలానా గడియల్లో ఇది జరుగుతుందనేది నిర్దేశించి తెగేసి చెప్పకూడదు కూడా సార్. శాస్త్రానికి విరుద్ధమే. ఇది షష్టగ్రహ కూటమి. ఈ షష్టగ్రహ కూటమి అన్నది సర్వసాధారణంగా ఖగోళంలో వచ్చేటువంటి మార్పు ఇది. ఈ మార్పు కూడా చూడండి మీరు, విచిత్రం ఏంటంటే 3 రోజులు అయిపోతుంది. 28వ తారీఖు తర్వాత 3 రోజులు వేసుకోండి, చంద్రుడు మళ్ళా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, మేషంలోకి వెళ్ళిపోతాడు. పంచగ్రహ కూటమి అవుతుంది. పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి అయిపోయింది. గ్రాడ్యువల్ గా 3 నెలల్లో అన్ని గ్రహాలు అక్కడి నుంచి విడిపోతాయి. అక్కడ మిగిలిపోయేవి ఇమీడియట్ గా ఏంటి అంటే శనిగ్రహము, రాహువు మిగులుతారు అక్కడ. శనిగ్రహము ఇప్పుడు మళ్ళా ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఇంకో 2.5 సంవత్సరాల్లో ఉంటాడు దీర్ఘకాలంగా. సో ఇది మనం ఖగోళంలో వచ్చేటువంటి మార్పు, జ్యోతిష శాస్త్రంలో వచ్చేటువంటి గ్రహ దిశానిర్దేశాలు చూసి దశలు అంతర్దశలు కూడా చూస్తాం. వీటి వల్ల ఎటువంటి ప్రళయాలు వచ్చేస్తాయి, వ్యక్తిగత జాతకాల్లో రాశుల రీత్యా కూడా మనం చూసుకుంటే ఎటువంటి విపత్కరమైనటువంటి సంఘటనలు వస్తాయంటే సంఘటనలు జరుగుతాయి. గ్రహం యొక్క ప్రభావం, గ్రహము అంటేనే గ్రహించున్నది. గ్రహము ఒక ప్రభావం చూపిస్తుందంటే ఆ ప్రభావాన్ని తట్టుకునేటువంటి గ్రహానికి ఉన్నంత బలం నీకు కూడా ఉంటుంది. మీరు అన్నటువంటి ఆస్ట్రో సైకాలజీ అన్నారు. మీరు చూడండి సార్, ఒక రాశి వాళ్ళకి ఏదో జరిగిపోతుంది అంటున్నారు. జ్యోతిష శాస్త్ర మూలాలన్నీ కూడా మీరు ఒక్కసారి చెప్తాను. కేంద్ర భావాలు ఉంటాయి సార్. ఈ కేంద్ర భావాల వల్లే మన ఇద్దరు ఇక్కడ ఉన్నాం. కేంద్ర భావాలు ఏంటి? లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాలు. ఒక మనిషి పుట్టంగానే వాడికంటూ ఒక శరీరం వస్తుంది సార్. అదే మనం టైమ్ ఆఫ్ బర్త్ అంటాం. పుట్టిన టైమ్ ఆఫ్ బర్త్ ఏంటి? లగ్న భావం. లగ్న భావం ఏ లగ్నంలో జన్మించాడు, ఏ రాశిలో జన్మించాడు, ఏ నక్షత్ర భావం ఏంటి, నక్షత్రం ఏంటి, ఇది లగ్న భావం. దీని తర్వాత చతుర్థ భావం, పిల్లవాడు ఊహరాగానే స్కూల్కి వెళ్తాడు. చతుర్థ భావం విద్యాస్థానం. ఇంకా వేరే పోర్ట్ఫోలియోస్ కూడా ఉంటాయి. చతుర్థ భావం ప్రధానంగా చూసుకునేది ఏంటంటే విద్యాభావం. ఈ విద్య తర్వాత ఏంటి? పిల్లవాడు ఉద్యోగం. ఉద్యోగం మళ్ళీ దశమ భావం, కేంద్రంలో 4 కేంద్ర స్థానంలో దశమ భావం. ఈ ఉద్యోగం రాగానే మళ్ళీ సప్తమ భావం ఏంటి? పెళ్లి. చూడండి ఇక్కడ చదువు, ఉద్యోగం, భార్య, పిల్లలు, భర్త. ఇవి కాకుండా మీకు ఇంకేమున్నాయి చెప్పండి సార్. వీటి వల్లనే కదా మనం ఇక్కడ మనకి చర్చ పెట్టుకున్నాం. జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి 4 కేంద్ర భావాలని విశ్లేషించారు కాబట్టే ఇంతమంది ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ కూడా జ్యోతిష శాస్త్రంలో ఏమి జరుగుతుంది, రేపు ఏమి జరగచ్చు అంటే ఈ 4 భావాలని ప్రశ్నిస్తున్నారు లేదండి. ఇప్పుడు మీరు ఒక లైవ్ కాలర్ షో పెడితే ఉద్యోగం లేదు, పెళ్లి కావట్లేదు, పిల్లలు లేరు, వ్యాపారం నష్టం ఉంది, ఇవే ఎవరన్నా వేరే పూత కాల్సి వస్తాయా? మీరు చెప్పండి. ఒక గ్రహానికి నీకు ఎంత సామర్థ్యం ఉందో ఒక గ్రహానికి కూడా అంతే సామర్థ్యం ఉందని ఎందుకు అంత బోల్డ్ గా చెప్తున్నానంటే ఈ సృష్టిలో నువ్వు లేవు, ఈ సృష్టి మొత్తం నీలో ఉందని చెప్పినటువంటి ఆదిశంకరాచార్యుడు ఊరికే చెప్పాడండి. ఈ సకల సృష్టి కూడా నీలో ఉంది, ఈ సకల చరాచర సృష్టి అంతా కూడా నీలో ఉంది అంటే ఏంటి? ఈ ప్రకృతి, మనలో ప్రకృతి ఉంది కదా సార్. అగ్నితత్వం ఉంది, వాయుతత్వం ఉంది, జలతత్వం ఉంది, భూమి తత్వం ఉంది, మిగతా అంతా మనం ఆకాశం. మోర్ దాన్ 67% మన బాడీలో వాటర్ ఉంది. సో మనిషి ఒక పెంపకంలో పెరిగే కోణంలో వాడు కొన్ని బౌండరీస్ క్రియేట్ చేసుకుంటారు. నా జీవితం ఇంతే, ఎందుకంటే నేను ఇంతే సంపాదిస్తాను, ఇంతే ఉంటాను, ఇంతే అంటే మనకు తెలియకుండానే మనం సెల్ఫ్ ఆర్గనైజ్ అయిపోతాం సార్. కానీ మనం అలా సెల్ఫ్ ఆర్గనైజ్ కాకుండా మనని నువ్వు ఈ విశ్వాన్ని శాసించేటువంటి సామర్థ్యం ఉంది అనే కోణంలో ఎవరు పెంచుతారు. వాళ్ళు అలా పెంచుతున్నారు అనుకోండి, పక్కన వీడిని పిచ్చెక్తుంది, వాడికి పిచ్చోడు అవుతాడు, నీ ఇష్టం అని చెప్తారు. సో జ్యోతిష శాస్త్రంలో ఎక్కడ కూడా ఈ రాశి తత్వాలు చూసుకున్నా, మీరు ద్వాదశ రాశుల తత్వాలు చూసుకున్నా కానీ అందులో కూడా వాళ్ళకి గొప్ప గొప్ప లక్షణాలు ఇచ్చారు. ఆ లక్షణాన్ని వాడి జీవితంలో ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు ఎలా ఎదుర్కోవాలో కూడా రాశారు. నేను వాటినే ఫండమెంటల్స్ గా తీసుకొని దాని మీద రీసెర్చ్ చేసి దాన్ని ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసేదాన్ని. ఇప్పుడు ఇది మీనరాశిలో జరుగుతుంది కదా, మీనరాశి వారికి అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి దీనివల్ల? సార్ మీన రాశి అంటేనే, నేను ఫస్ట్ రాశి అంటేనే జలతత్వం, భావం. ద్వాదశ భావాలు. భావము అంటే ఏంటి, అర్థం ఏంటి?
భావము అంటే మీ యొక్క మానసిక చిత్రం సార్. ఓకే. అంటే మీరు వెళ్ళి ఒక అద్దం ముందు నుంచి ఉంటే మీ శరీరం మీకు కనిపిస్తుంది, కానీ ఒక మానసిక చిత్రం ఎప్పుడు కనిపిస్తుంది మీకు? అద్దం ముందు వెళ్తే కూర్చొని పడుతుందా? అవలోకనం చేసుకోవాలి, మనని మనం చూసుకుంటే అనిపిస్తుంది. అదే గొప్పది. సృష్టి గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో ఎవ్వరు చూడలేదు, ఆ సృష్టికర్త కూడా చూడలేడు. నిన్ను సృష్టించినట్టు భగవంతుడు కూడా నిన్ను డైరెక్ట్ గా చూడలేడు, నీ మనసులో ఏముందో తాను తాను చూసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం మంచిగా ఇచ్చాడు. మీరు అడిగారు మేడం, ఇప్పుడు మీనరాశిలో షష్టగ్రహ కూటమి. మీనరాశి అంటే ఏంటి అసలు? స్వభావం జలరాశి. జలరాశి. సో చాలా మందికి ఒక డౌట్ కూడా ఏంటంటే, సార్ ప్రతి రాశికి 3 నక్షత్రాలు ఉంటాయి, నా పాదాలు ఉంటాయి, సో దాన్ని బేస్ కూడా చేసి చెప్పండి అంటున్నారు. నేను ఒక ఫార్ములా తయారు చేశాను సార్. ఆ ఫార్ములా నేను బుక్ రాస్తున్నాను, ఆ బుక్ లో ఉంటుంది ఆ ఫార్ములా. ఆ ఫార్ములా నేను వీడియోస్ లో డిస్క్లోజ్ చేయలేను, తొందరలో బుక్ వస్తుంది కాబట్టి అందులో చేస్తాను. సో ముఖ్యంగా ఈ రాశి అంటేనే గుర్తుపెట్టుకోండి సార్, రాశి మీన్స్ మీ మానసిక చిత్రం అంతే. ఓకే. ఏ నక్షత్రమైనా వారి మానసిక, ఏ నక్షత్రమైనా ఏ పాదమైనా, నేను చెప్పేది ఏంటంటే ప్రధానంగా రాశి భావం మనం మాట్లాడుతున్నాం. ఒక రాశి అనగానే మీ ఒక మానసిక చిత్రం అనుకోండి ఫస్ట్, దాని సినోనిమ్ అనుకోండి, దాని పర్యాయ పదం అనుకోండి. సో మీనరాశిలో వాడికి ఏంటంటే 6 గ్రహాలు. అయితే మనం కేవలం మీనరాశిలో ఉన్నాము, షష్టగ్రహ కూటమి అవుతుందంటే మీనరాశి నుంచి మీరు భావం తీసుకోండి. ద్వాదశ భావాల్లో మీనరాశిని మీరు తీసుకుంటే మీనరాశి నుంచి అందులో ఉన్నటువంటి గ్రహాల యొక్క కలయిక ఏముంది? ఇందులో ఉన్నటువంటి తృతీయ అష్టమాధిపతి ఉన్నాడు శుక్రుడు, చతుర్థాధిపతి ఉన్నాడు, సప్తమాధిపతి ఉన్నాడు, చంద్రుడు ఎవరుతారు మీనరాశి వాళ్ళకి? పంచమాధిపతి ఉన్నాడు, షష్టమాధిపతి రవి ఉన్నాడు, లాభ వ్యయ భావాధిపతి కూడా ఉన్నాడు మీనరాశికి. ఇంతమంది ఉన్నప్పుడు మనం కేవలము ఒక పర్టికులర్ పాయింట్ మీద మనం వాళ్ళ మీద అనాలిసిస్ చేసి జడ్జ్మెంట్ రాలేము సార్. అంటే ఇవన్నీ కూడా రాశిలో ఉన్నాయి అంటే అర్థం ఏంటి? వాళ్ళ కొత్తగా వాళ్ళ జీవితంలో శని వల్ల కష్టాలు వస్తాయా? రవి ఆత్మకారకుడు వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా? చంద్రుడి వల్ల మానసిక సమస్యలు వస్తాయా? బుధుడి వల్ల నిర్ణయాన్ని కోల్పోతారా? శుక్రుడి వల్ల వాళ్ళకి ఏమైనా కలత భావానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయా? ఇవన్నీ కూడా మనం జనరలైజ్ చేసి జనరల్ గా చెప్పలేము. ఇందులో మనం ప్రధానంగా తీసుకోవాల్సింది మీనరాశి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చూసుకోవాలంటే విద్యార్థులు కావచ్చు, వైవాహిక జీవితంలో ఉన్నవాడు కావచ్చు, ఉద్యోగాలు చేస్తున్న వాడు కావచ్చు, వ్యాపారాలు చేస్తున్న వాడు కూడా కావచ్చు, మీకు ప్రధానంగా అందులో సూచించినటువంటి కొన్ని లక్షణాలు మనం డిస్కస్ చేసుకోవాలి. మీనరాశి వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప బలం ఏంటంటే క్షమాగుణం సార్. క్షమాగుణము, దయ మీనరాశి వాళ్ళకు ఉన్నంత ఎవ్వరికి ఉండదు. అందుకే మీనరాశి వాళ్ళకి బై డిఫాల్ట్ వాళ్ళకి ఆధ్యాత్మిక రాశి, ఆధ్యాత్మిక బలమైన రాశి అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి? మానవాతీత శక్తులు ఏముండవు. క్షమాగుణం ఉంటుంది, దయ ఉంటుంది, అపారమైన దయ ఉంటుంది. గురువు అధిపతి ఆ రాశికి, గురువు అధిపతి ధనురాశి కూడా అధిపతి. కానీ ధనురాశి మళ్ళీ మైండ్ సెట్ మెటీరియలిస్ట్ వాడు. సో ఇందులో వ్యయస్థానంకి వచ్చాడు గురువు. ద్వాదశ రాశిలో వ్యయస్థానంలో ఉంటాడు. సో అంటే ద్వాదశ భావాల ప్రకారం. అయితే మీనరాశిలో వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి లైఫ్ లో ఒక నిర్దిష్టమైనటువంటి అంబిషన్, గోల్ అంటూ ఉండదు. వీళ్ళు మెడిసిన్ చదువుకున్నా, అబ్రాడ్ వెళ్ళినా, వాళ్ళ జీవితంలో పాలిటిక్స్ లోకి వచ్చినా, లేదా వాళ్ళు సంఘ సంస్కర్తలాగా ఉన్నా, ఒక సైకాలజిస్ట్ అయినా, ఆస్ట్రాలజర్ అయినా కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఒక ప్రైడ్ ఐడెంటిటీ కోరుకుంటారు సార్. ఓకే. మీరు ఏ రంగంలో ఉంది, కామన్ పాయింట్ ఏంటి? ఎపిసెంటర్ పాయింట్ ఒక ఐడెంటిటీ. ఐడెంటిటీ కూడా ఎట్లుండాలంటే గౌరవం సార్. ఇక్కడ క్వశ్చన్ ఐడెంటిటీ కాదు, ఇట్స్ ప్రైడ్ ఐడెంటిటీ. అంటే గౌరవపూర్వకమైనది కోరుకోవాలి. చాలా మంది జ్యోతిష్యుల దగ్గర తెలంగాణ కాళ్ళ దండం పెట్టేస్తారు చూడండి. వాళ్ళ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళు దండం పెట్టేస్తారు. అదే ఒక డాక్టర్ దగ్గర, డాక్టర్ గారు మీరే దేవుడు అండి, మీరు లేకపోతే మా పిల్లవాడు బతకడం అంటారు. దే వాంట్ దట్. సో వాళ్ళు ఆ స్థాయికి కష్టపడతారా అంటే తప్పకుండా 10 మందిలో 9 కష్టపడతారు. వాళ్ళకి కావాల్సినటువంటి పేరు, గుర్తింపు కోసం వాళ్ళు కష్టపడతారు. వాళ్ళకు ఉన్నటువంటి సున్నితమైన తత్వం, అతి సున్నితమైన తత్వం వల్ల వాళ్ళు స్థిరంగా ఉండరు. ఎందుకంటే చంద్రుడు కూడా అందులో ఉన్నాడు కదా, ఈ షష్టగ్రహ కూటంలో చంద్రుడు కూడా ఉన్నాడు. కాకపోతే ఇది రాశి గురించి మనం ఏదో చెప్తున్నామో ఇది వాడికి పుట్టుకతో వచ్చే స్వభావం. మీరు గుర్తుకు పెట్టుకోండి, పుట్టుకతో వచ్చే స్వభావాన్ని జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. నేను దాన్నే వెలుగులోకి తీసుకొచ్చాను. ఇవాళ ప్రపంచం అంతా ఆశ్చర్యపోతున్న విషయం ఏంటంటే పుట్టుకతో స్వభావం వస్తుంది అనేది అన్సైంటిఫిక్ కాదు. ఈవెన్ సైన్స్ ఆఫ్ సైకాలజీ కూడా ఏం చెప్తుందంటే నేచర్ అని చెప్తుంది. పుట్టుకతో వచ్చేది నేచరు, దాన్ని మనం పెంపకంలో మార్చుకునేది నర్చరింగ్ వల్ల, పెంపకం వల్ల మారేది వ్యక్తిత్వం, కొంత మెరుగుపడుతుంది. మీనరాశి వాళ్ళకి ఈ స్థిరత్వం లేకపోవడము, కఠినమైన హృదయం లేకపోవడం వల్ల దేన్నైనా ఎట్లయినా సాధించి బాధపెట్టి ఏమైనా చేశానో నేను సాధించుకోవాలనే ఒక బలమైన గోల్స్ ఉండేవాళ్ళకి.
రెండోది వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ మనసు ఎటు నచ్చితే అటు వెళ్ళిపోయేటువంటి ఒక స్వభావం ఉంటుంది. అందుకే చూడండి, ఈ మీనరాశిలో పుట్టిన వాడు ఎక్కువగా వాళ్ళు మీరు ఏ కెరీర్ చూస్ చేసుకుంటారు, ఏ ఫీల్డ్లో ఉంటారు అంటే వాడు ఫస్ట్ కోరుకునేది ఆర్ట్స్ కోరుకుంటారు వాడు. ఎందుకంటే ఆర్ట్ ఫీల్డ్లో మీకు చాలా న్యాచురాలిటీ ఉంటుంది, చాలా క్రియేటివిటీ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీకు ఏం దోస్తే చేయొచ్చు, అక్కడ మీకు నిర్బంధం ఉండదు. నిర్బంధం లేని జీవితం కోరుకునే వాళ్ళలో ఈ మీనరాశి వాడు ఒకడు. రెండోది వాడు కోరుకునేది ఫిలిం ఇండస్ట్రీ, సినిమా రంగంలో ఉండాలి, డైరెక్షన్లో ఉండాలి, యాక్టింగ్లో ఉండాలి, క్రియేటివ్. ఏ ఫీల్డ్లో అయితే వాళ్ళకి నిర్బంధం ఉండదో వాడు ఆ ఫీల్డ్ కోరుకుంటారు. గవర్నమెంట్ జాబ్ ఉంటే కూడా 40 ఏళ్ళు వచ్చిన తర్వాత 45 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు రిజైన్ చేసేసి ఆ వచ్చిన డబ్బులతో నేను ఒక ఫామ్ హౌస్ పెట్టుకుందాం, లేకపోతే అగ్రికల్చర్ లైన్కి వెళ్దాం అనేటువంటి తత్వం ఉంటుంది తప్ప వాడి జీవిత కాలం నిర్బంధించబడినటువంటి జీవితం, ఎంత డబ్బులు వచ్చినా ఎంత అధికారం ఉన్నా వాడు అది కోరుకోరు. సో వీళ్ళలో వీక్నెస్ ఏంటంటే దే ఆర్ ఇన్కన్సిస్టెంట్. దేంట్లో కూడా కన్సిస్టెంట్ గా ఉండరు. ఎందుకు ఉండరు అంటే వాళ్ళ స్వభావం అది స్వేచ్ఛా జీవుల్లాగా ఉంటారు. స్వేచ్ఛా జీవితం వాళ్ళు స్వభావం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళతోనే ఉండడం. చాలా మంది కూడా అపార్థం చేసుకుంటారు ఏంటంటే వీళ్ళు ఎక్కువగా జీవిత భాగస్వాములతో వీళ్ళతో నిజాయితీగా ఉండరు, నిజాయితీతో కూడినటువంటి జీవితం వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేమని కూడా కొన్ని పుస్తకాలు రాస్తారు. కానీ నిజంగా చెప్పాలంటే వీళ్ళంత పారదర్శకంగా జీవిత భాగస్వామితో మిగతా వాడు ఉన్నది కూడా అంత కష్టమే. వీళ్ళ మనోభావాలు దెబ్బతినిపోయి అవతల వాళ్ళు పూర్తిగా మెటీరియలిస్టిక్ గా ఉంటారు. చూడండి, జీవితం అంతా కూడా భౌతికమే, డబ్బు, హోదా, ఇవే ముఖ్యం అనుకునే వాళ్ళతోని వీళ్ళు దూరం వెళ్ళి అప్పుడు అలాంటి సందర్భాల్లో వీళ్ళు భావోద్వేగాలకు ఏమైనా దెబ్బతింటే అప్పుడు జీవిత భాగస్వామితో వీళ్ళు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తప్ప. అది కూడా ఎందుకు శుక్రగ్రహం ఉన్నాడు అక్కడ, శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ఈ లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. సో ఈ లక్షణాలు డిఫాల్ట్ ఎందుకు ఉన్నాయి, ఈ లక్షణాల ద్వారా వీళ్ళు ఏం తెలుసుకోవచ్చు వీళ్ళ కెరియర్లో, లైఫ్లో అనుకుంటే వీళ్ళు స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే వీళ్ళు ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు వాటిని మానసికంగా ఎదుర్కోవడంలో వీళ్ళకి ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉండడం వల్ల కూడా వీళ్ళు తొందరగా ఒక అభిప్రాయం నుంచి ఇంకొక అభిప్రాయం, ఒక ఫీల్డ్ నుంచి ఇంకొక ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు చెప్తారా, ఏ వ్యక్తి అని చెప్తాడు సార్ నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది, చెప్పలేరు. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి చెప్పుకోవడానికి ఇష్టం ఉండదు. ఎందుకు అంటే స్టిగ్మా అది. ఇవాళ ఆ ఆత్మవిశ్వాసానికి సంబంధించినవి మానసిక లక్షణాల గురించి చెప్పుకోవాలనేటువంటి స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనం సాంప్రదాయాలను ఎందుకున్నాం. నా జీవితంలో ఏం జరిగినా నా సంబంధం లేదు, నేను ప్రేక్షక పాత్రలు మాత్రమే పోషిస్తాను, నా జీవితంలో ఫెయిల్ అయినా, ఎగ్జామ్ ఫెయిల్ అయినా, లవ్ ఫెయిల్ అయినా, ఉద్యోగం పోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా అంతా గ్రహాలు నడిపిస్తున్నాయి, నేను నిమిత్త మాత్రుడిని అనుకునేటువంటి సమాజంలో నుంచి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే సమాజానికి తీసుకురావడం కోసమే రామకృష్ణ గారు ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇవి బలహీనతలు, వీక్నెసెస్ కింద మీరు తీసుకోకండి. నేను చాలా సందర్భాల్లో కూడా వీడియోస్ చేసినప్పుడు కూడా చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇది మీ నేచర్, ఇది బై డిఫాల్ట్ నేచర్, ఇది ప్రకృతిబద్ధంగా వచ్చింది. కానీ మీరు జీవితంలో ఏదైనా సాధించుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ తెలుసుకోవాల్సింది మీ అంతర్ముఖం ఏంటి, మీరు లోపల ఎలా ఉన్నారో అని తెలుసుకోవాలి. ఈ యొక్క ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయాన్ని కనుక మీరు అధిగమించే ప్రయత్నం చేస్తే, అందులో మీకు నిజాయితీ ఉంటే, మీరు ఎప్పుడు కూడా ఎమోషనల్లీ డిపెండెంట్ అని రాసి ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర పుస్తకాల్లో. ఎప్పుడు వేరే వాళ్ళ సలహాలు, వేరే వాళ్ళ గైడెన్స్ తీసుకుంటారు. కానీ గైడెన్స్ తీసుకుంటారు కానీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు సొంత బుర్రే ఉంటారు సార్, సొంత బుర్రే ఉంటుంది. క్రమశిక్షణ అన్నది మీకు వీళ్ళలో కనపడదు. బయట ప్రపంచం అంతా ఫాలో అయ్యే క్రమశిక్షణ ఒకటి ఉంటే, ప్రిన్సిపల్స్ ఒకటి ఉంటే, వీళ్ళు సొంత అడ్మినిస్ట్రేషన్, సొంత యూనివర్సిటీ, అటానమస్ బాడీ ఉంటుంది వీళ్ళు. అంతే తప్ప వీళ్ళల్లో మనం దుర్మార్గులను లేకపోతే వీళ్ళు చీటింగ్ చేసే వాళ్ళని మనం అనుకోలేము. గొప్ప స్నేహితులు ఉన్న వాళ్ళల్లో ఒక 3-4 రాసులు మీరు సెలెక్ట్ చేస్తే ఈ మీనరాశి వాళ్ళు ఉంటారు. కుటుంబం కోసం త్యాగం చేసేటువంటి అన్నయ్య కూడా ఇంట్లో ఉన్నాడు అనుకుంటే ఆ అన్నయ్య మీనరాశి ఉంటాడు. ఒక అక్క మొత్తం జీవితం పాత సినిమాలో చూపిస్తాడు, జయసుధ, సుజాత, వీళ్ళందరూ త్యాగం చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పెళ్లి చేసి ఇల్లు కూడా అమ్మేసి రోడ్డు మీద తిరుగుతాడు అంటే ఎవ్రీథింగ్ దే సాక్రిఫైస్. అటువంటి లక్షణాలు కూడా మహిళల్లో ఉంటాయి. మీనరాశి పుట్టిన వాడికి 10 మందిలో 6 ఉంటాయి. వీళ్ళకి నచ్చనిది అంటూ ఏదైనా ఉంది ఒకటి అనుకుంటే మాత్రం అవతల వాళ్ళ డాంబికం నచ్చదు. గుర్తుపెట్టుకోండి సార్, మీనరాశిలో వాళ్ళకి నచ్చని ఏంటంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళు నచ్చరు, అహంకారంతో మాట్లాడే వాళ్ళు నచ్చరు, యాటిట్యూడ్తో చూపించే వాళ్ళు నచ్చరు. అలాంటి వాళ్ళు వస్తే వీళ్ళు యాటిట్యూడ్ చూపిస్తారు. ఈ యాటిట్యూడ్ చూపించే ప్రాసెస్ లో వీళ్ళు ఒక ఫాల్స్ లైఫ్ తీసుకుంటారు సార్. అవతల వాడు పోటీస్తాడని చెప్పాడు అనుకోండి, వీడు కూడా చెప్పుకుంటాడు ఆ బిల్డింగ్ నాదే, ఆ కార్ నాదే అని చెప్పుకుంటాడు. అది కేవలం అవతల వాడి ముందు వాడి యొక్క స్థాయిని చూపించుకోవడం చేస్తారు తప్ప అంతే తప్ప అంతర్లీనంగా మాత్రం ఉండదు. ఈ చిన్న కరెక్షన్ చేసుకోండి. అష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమిలు ఎన్ని వచ్చినా మీ జీవితాన్ని శాసించలేదు. మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మీ లోపల ఉంటుంటే ఒక దైవ బలం ఉంటుంది. ఇట్స్ డివైన్ సైన్ అని ఉంటుంది అస్ట్రాలజీలో. ఈవెన్ ధను రాశిని కూడా డివైన్ సైన్ అంటారు, మిథున రాశిని కూడా డివైన్ సైన్ అంటారు. సో ఈ చిన్న ఆలోచనని మీరు కనుక
మీ పర్సనల్ లైఫ్లో మీరు ఇంప్లిమెంట్ చేసి చూడండి, మోర్ దాన్ 40% డిఫరెన్స్ మీరు ఇమీడియట్గా చూస్తారు. థ్యాంక్ యూ రమణాథ్ గారు. షష్టగ్రహ కూటమి వల్ల మీనరాశికి ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి, వాటి నుంచి ఎలా బయటపడాలని చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.